అది కాదండి, ప్రభుత్వం వస్తే నేను చెప్పారు కదా, జమ్లీ వస్తుంది, జగన్ వస్తాడు. ఈ ప్రక్రియలోనే అన్ని సాగుతా ఉన్నాయి. చూడండి, ఇవన్నీ అవకాశాలంతా నేను చెప్తూనే ఉన్నా. డిప్యూటీ సీఎం గారు సీఎం అవుతారు ఉగాది మన పండగ తర్వాత. మరి పండగ వచ్చిన తర్వాత దీంట్లో వచ్చిన మన జమ్లీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ. ఈ గ్యారంటీలో అదే పట్టుదలతో మన అల్లు అర్జున్ డిప్యూటీ సీఎం చేసి మనం ఇంకొక అంశం అండి. ఇక్కడ తెల్లవారుజామున 1:32 ప్రాంతంలో సంధ్యా థియేటర్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సినిమా చూడటానికి వచ్చిన చిన్న పిల్లవాడు పాపం స్పృహ తప్పి పడిపోయాడు. ఆ పిల్లవాడిని ఆసుపత్రిలో చేర్పించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఒక మహిళ చనిపోయింది ఆ తొక్కిస్లాట్లో. సో అన్ఫార్చునేట్, ఆ రకంగా జరగకూడదు. అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నారని తెలుసుకొని దిల్షుఖ్నగర్ నుంచి వచ్చారట. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడే మనకి అందినాయి. అవి చూస్తున్నాం, బాధాకరం. ఒకసారి మనం మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మహేష్ గారు, చూసాం కదా, అంటే పుష్ప చుట్టూ వివాదం. నిన్నటిదాకా సీజ్ ద షిప్, ఈ రోజు నుంచి పుష్ప 2. సో మీ కూటమి ప్రభుత్వానికి మాత్రం ఏంటంటే కన్వీనియంట్గా ఏ రోజుకి ఆ రోజు కొత్త ఎపిసోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. మన సంక్షేమ పథకాలు, మన సూపర్ 6 మనం నిదానంగా మాట్లాడుకుందామా అని జనం అడుగుతున్నారు. మహేష్ గారు, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన నిర్మాణానికి, అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, పాపం దోరాపూర్ మన వైసీపీ శ్రీకాంత్ గారు అసలు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. అసలు ఆ మాటల్లో చూస్తా అంటే ఆ ఫోర్స్ కానీ ఆ యొక్క కంపారిజన్స్ అంతా కూడా చాలా బాగుంది సార్. జమిలీ వస్తుంది, జగన్ వస్తారు అన్నారు. మా ఊర్లో కూడా జమిలీ సక్సెస్ వస్తుంది, జోకర్ వస్తాడని మేము వెయిట్ చేస్తా ఉన్నాం చెప్పాలంటే. కాబట్టి ఈ రోజు షర్మిలా గారిని ఒక మాట అన్నారు సార్, పర్సనల్ విషయాలు మాట్లాడితే జగన్ బయటకు రాలేడు అన్నారు. కాబట్టి ఎవరెవరి గురించి, గత ముఖ్యమంత్రి గురించి రాష్ట్రంలో సొంత చెల్లి ఏం మాట్లాడుతుందో రాష్ట్రం మొత్తం చూస్తున్నారు. మనం వచ్చేసి ఈ ఫ్యామిలీ బాగుండాలా, ఈ ఫ్యామిలీ బాగుండాలా, ఆ ఫ్యామిలీ సలహాలు, ఈ ఫ్యామిలీ సలహాలు ఇచ్చే స్టేజ్కి మనం వెళ్ళిపోయినాం. మన కొంపలో మన ఫ్యామిలీ విషయాల్లో సొంత చెల్లి బయట తిరుగుతాను వేసుకొని నేను బయట పర్సనల్ మాట్లాడితే జగన్ బయటకు ఈ కూటమి వాడుతా ఉంది ఫ్యామిలీ చెప్తున్నా. కూటమి వాడుతా ఉంది ఫ్యామిలీలను, అది చేయొద్దండి. మీరు చిరంజీవి గారిని చాలా మంది మాట్లాడేసారు, వినండి కాదు. మీరు చిరంజీవి గారిని చాలా మంది వాడు. మేము సినిమా జనసేన అధికార ప్రతినిధిగా నేను సినిమాల గురించి మాట్లాడే పరిస్థితిలో లేము. మీకు సినిమాలో కొత్త, అల్లు అర్జున్ మీకు కొత్త, మీకు కొత్తగా మీ సినిమా బ్యానర్ లో జగన్ ఫోటో మీకు కొత్త. మాకు ఇలాంటివన్నీ చాలా చాలా చూసి వచ్చేసాం. సినిమాలు రాజకీయాల్లో మీరు ముదురులు అయిండొచ్చు, సినిమాలో మేము ముదురులు. ఈ రోజు మా ట్రాప్ లో మెగా ఫ్యామిలీనో అల్లు అర్జున్ ఫ్యామిలీనో విడదీసి మాట్లాడుతూ ఏది పడితే అలా అల్లు రామలింగ గారి దగ్గర నుంచి ఎవరి దాకా తీసుకువచ్చి ఏదేదో మాట్లాడేశారు ఇష్టం వచ్చినట్లు. ఇక్కడ మేము ఎవరిని కూడా వ్యతిరేకించట్లేదు. సినిమా ఇండస్ట్రీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. యాజ్ అ మెగా ఫ్యాన్ నేను 3 రోజుల ముందు ఒక టీవీ ఛానల్లో కూడా వాళ్ళు పుష్ప సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మేము రాజకీయాలు థియేటర్ల దగ్గర రాజకీయాలు చేసే బ్యాచ్ కానీ పరిస్థితులు మేము మాట్లాడే అవసరం లేదు. నేను దాని గురించి ఏది కూడా మాట్లాడు. మీరు ఓన్ చేస్తే చేసుకోండి, నాకేం నష్టం లేదండి. చెప్పాలంటే మోర్ ఓవర్ మెగా ఫ్యామిలీ సినిమా సార్ ఇది ఒక బిజినెస్. ఈ బిజినెస్ ట్రాప్ లో వైసీపీ పడ్డారు. పబ్లిసిటీ కావాలి సినిమాకి. అంబటి రాంబాబుతో స్టార్ట్ చేశారు. పరంపూరి శ్రీకాంత్ గారి దగ్గర నుంచి ముగింపు పగిలింది. రోజా గారు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా ఓన్ తీసుకున్నారు. వాళ్ళకి అదే కావాలా? సినిమా యూనిట్ నుంచి ఎవరు కూడా ఖండించట్లేదే. జగన్మోహన్ మన అల్లు అర్జున్ గారు వచ్చి ఎవరు ఖండించట్లేదే. ఎవరిని ఖండించరు. ఒక పబ్లిసిటీ మీద పుష్ప మీద అలా వెళ్తా ఉంటుంది, అందరూ మాట్లాడుకుంటా అంటారు. ఈ మార్కెటింగ్ ట్రాప్ లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పడ్డారు. మీ గత 6 నెలలుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మైండ్ దొబ్బింది. జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చి ఏం మాట్లాడతారో ఆయనకు అర్థం కాదు. నాకు అవార్డు ఇవ్వాలా, నాకు సాల్వా కప్పాలా అంటారు. ఎస్, కాకినాడ పోర్టీషన్ లో సాల్వాలు కప్పాలా, సెకి విషయంలో సాల్వాలు కప్పాలా, ఆయనకి చాలా విషయాల్లో సాల్వాలు కప్పాల్సిన పరిస్థితి. ఈ రోజు డీబీటీ అకౌంట్ లో మీరు చూసినట్టు మీరు ఇంతకు షాపింగ్ న్యూస్ చెప్పారు. 17,75,000 మంది వచ్చి ఫిర్యాదులు చేశారంట రెవెన్యూ డిపార్ట్మెంట్ లో. వాళ్ళకి జరిగిన అన్యాయం దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సాల్వా కప్పాలా. కాబట్టి సార్ నేను ఇంతకుముందు సినిమాటిక్ గా రూట్స్ లో నేను నెరవేర్చుకోలేదు సార్. ఎందుకంటే ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం అనేది వైఎస్ఆర్సీపీకి ఒక అలవాటుగా మారిపోయింది. కాబట్టి సినిమా అంటే సినిమా చూసుకుంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళు పోతారు. మమ్మల్ని కూడా ఏదో నాగబాబు గారు ట్వీట్, నిన్న కూడా నాగబాబు గారు ట్వీట్ వేశారు, ఇండస్ట్రీ కలకాలంగా ఉండాలి, సినిమాని ఆస్వాదించాలని. అంతవరకే మీరు అడిగే దానికి అన్నిటికీ కూడా చిరంజీవి గారు సమాధానం కూడా నేను చెప్పుకుంటా, పవన్ కళ్యాణ్ గారు సమాధానం